నమస్కారం. ఈరోజు మనం పూరీ జగన్నాథ ఆలయం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆ ప్రసిద్ధ రథయాత్ర, దాని వెనుక ఉన్న కథలు, ఆచారాలు, వాటిలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. అవును, ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలయింది, దాని వెనుక ఉన్న గాథలు, ఆ యాత్ర విశేషాలు అన్నీ తెలుసుకోవచ్చు. సరే, అయితే కథలోకి వెళ్దామా? ఇది కృతయుగం నాటి రాజు ఇంద్రజుమ్నుడితో మొదలవుతుంది కదా. అవును, ఆయనకు ఒక గొప్ప ఆలయం నిర్మించాలని, అందులో సాక్షాత్తు భగవంతుడినే ప్రతిష్ఠించాలని చాలా బలమైన కోరిక ఉండేది. అయితే ఆయనలో కొంచెం అహంకారం, ఆ రజోగుణం కూడా ఉండేదని అంటారు. నిజమే. ఆసక్తికరమైన విషయమేంటంటే, భగవంతుడే ఆయన కలలో కనిపించి తాను నీలాచల పర్వతం మీద నీలమాధవుడిగా ఉన్నానని చెప్పారట. ఓ, ఆ తర్వాత రాజు విద్యాపతి అనే బ్రాహ్మణుడిని పంపినట్టున్నారు. అవును, ఆ విద్యాపతి అడవిలోకి వెళ్ళి అక్కడ శబరరాజు విశ్వావసు కూతురు లలితను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మామగారి సహాయంతో నీలమాధవుణ్ణి దర్శించుకుంటాడు. కాని ఏదో గంతలు కట్టుకుని వెళ్లాడని అంటారు కదా. అవును, కళ్లకు గంతలు కట్టుకునే తీసుకెళ్తాడు మామగారు. కాని విద్యాపతి తెలివిగా దారి గుర్తుపెట్టుకోడానికి ఆవాలు జారవిడ్చుకుంటూ వెళ్తాడనమాట. అబ్బా, చాలా తెలివిగా. మరి రాజు తర్వాత ఆ దారిలో వెళ్లాడా? వెళ్ళాడు. కాని సైన్యంతో ఆడంబరంగా వెళ్లేసరికి నీలమాధవుడు అంతర్ధానమైపోతాడు. బహుశా రాజులోని గర్వం వల్లనేమో. అయ్యో! మరి అప్పుడు రాజు పశ్చాత్తాపపడతాడు. ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు కరుణించి సముద్రంలో చక్రతీర్థం దగ్గర ఒక దారువు ఓ పెద్ద చెక్కదుంగ రూపంలో తేలుతూ కనిపిస్తానని చెప్తాడు. ఆ దారువు దొరికింది, కాని దాన్ని ఒడ్డుకు తేవడం కూడా కష్టమైందట గదా. చాలా కష్టమైంది. ఎంతమంది ప్రయత్నించినా ఆ దుంగ కదలలేదు. అప్పుడు రాజుకు అర్థమైంది. తన తప్పు తెలుసుకొని ఆ శబరరాజు విశ్వాసువుకి క్షమాపణ చెప్పి వాళ్లను పిలిపించి లాగితేనే అది ఒడ్డుకొచ్చింది. అంటే వినయం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. సరే, ఆ దారు దొరికింది. మరి దాన్ని విగ్రహాలుగా చెక్కడానికి ఎవరు ముందుకొచ్చారు? అది కూడా అంత సులభం కాలేదంటారు. నిజమే, ఎవ్వరివల్లా కాలేదు. ఎంతమంది శిల్పులు ప్రయత్నించినా ఉలులు ఆ దారు మీద పని చెయ్యలేదు. అప్పుడే స్వయంగా విశ్వకర్మ లేదా విష్ణువే అని కూడా అంటారు, ఒక వృద్ధ శిల్పి రూపంలో వచ్చారు. వచ్చి ఏం చెప్పారు? నేను విగ్రహాలు చెక్కుతాను, కాని ఒక షరతు అన్నారు. 21 రోజుల పాటు నన్ను ఒక గదిలో ఉంచి తలుపులు మూసేయాలి. ఆ గడువు ముగిసే వరకు ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తెరవకూడదు అని గట్టిగా చెప్పారు. ఓహ్, కానీ ఇక్కడే గదా అసలు మలుపు. రాజుగారి భార్య గుండీచాదేవి. అవును, రాణి గుండీచాదేవికి ఆతృత ఎక్కువైంది. లోపల్నించి శబ్దాలు రావడం లేదని, ఏమైందోనని భయపడి గడువు పూర్తి కాకున్నానే తలుపులు తెరిపించేశారు. అయ్యయ్యో! అప్పుడు తెరిచి చూసేసరికి శిల్పి మాయం. విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి. చేతులు కాళ్ళు పూర్తిగా రూపుదిద్దుకోలేదు అనమాట. అప్పుడు అందరూ కంగారుపడి ఉంటారు కదా. అవును, కానీ అప్పుడే ఆకాశవాణి వినిపించింది, ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించండి అని. ఆ అసంపూర్ణ రూపాల్లోనే పూజించాలని ఆదేశించింది. ఆహా, అందుకేనా ఇప్పటికీ మనం చూసే జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు ఆ రూపంలో ఉంటాయి? దీని వెనుక ఇంత కథ ఉందన్నమాట. బహుశా దేవుడి నిరాకార తత్వాన్ని ఇది సూచిస్తుందేమో. అవును, అలా కూడా వ్యాఖ్యానిస్తారు. ఈ అసంపూర్ణతలోనే ఒక పరిపూర్ణత ఉందని కూడా అంటారు. సరే, మరి ఈ విగ్రహాలనే గదా ప్రతి ఏటా రథయాత్రలో గుండీచా ఆలయానికి తీసుకువెళ్లేది? లక్షల మంది పాల్గొనే ఆ యాత్ర, దాని గురించి చెప్పండి. అవును, ఇదే ఆ ప్రసిద్ధ రథయాత్ర. 9 రోజుల పండుగ ఇది. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. చాలా పెద్దది. 45 అడుగుల ఎత్తు, 16 చక్రాలు ఉంటాయి. బలభద్రుడి రథం తలధ్వజ, అది 44 అడుగులు 14 చక్రాలు. సుభద్రాదేవి రథం దర్పధలన, 43 అడుగులు 12 చక్రాలు. అబ్బా, ఎంత పెద్ద రథాలు! మరి వీటిని ప్రతి ఏటా కొత్తగా చేస్తారట కదా. అవును, అదొక విశేషం. ప్రతి సంవత్సరం కొత్త కలపతో శాస్త్రోక్తంగా ఈ రథాలను నిర్మిస్తారు. ఎంతో నైపుణ్యం, శ్రద్ధ అవసరం దీనికి. యాత్రకు ముందు కూడా కొన్ని ఆచారాలుంటాయి కదా, స్నానయాత్ర అలాంటివి. తప్పకుండా. యాత్రకు కొద్ది రోజులు ముందు వచ్చే జ్యేష్ఠ పౌర్ణమిని స్నానపూర్ణిమ అంటారు.
ఆ రోజు 108 కలశాల జలంతో విగ్రహాలకు స్నానం చేయిస్తారు. ఆ తర్వాత విగ్రహాలు జ్వరానికి గురైనట్లుగా భావించి 15 రోజులపాటు అనసరగృహం అనే ఏకాంతవాసంలో ఉంచుతారు. ప్రత్యేక ఉపచారాలు చేస్తారు. ఓ, అనారోగ్యం నుంచి కోలుకున్నాకే యాత్ర మొదలవుతుందన్నమాట. ఇంకో ముఖ్యమైన ఆచారం ఉందంటారు, చేరా పహన్నా అని. అవును, అదే చాలా ముఖ్యం. యాత్ర మొదలయ్యే ముందు పూరీ గజపతి వంశస్థులైన రాజుగారు స్వయంగా వచ్చి బంగారు చీపురుతో రథాల ముందు, రథాల పైన శుభ్రం చేస్తారు. చందనం నీళ్లు చల్లుతారు. రాజుగారు బంగారు చీపురుతో ఊడ్చడమా? నిజంగానా? దీని అర్థమేంటి? చూడండి, భగవంతుడి ముందు రాజైనా బంటైనా ఒకటే. ఆయన సేవలో అందరూ సమానమే అని చెప్పడం దీని ఉద్దేశ్యం. అహంకారాన్ని విడిచిపెట్టి సేవ చెయ్యాలనే గొప్ప సందేశమనమాట ఇది. చాలా గొప్ప విషయమిది. అంటే ఈ యాత్ర ద్వారా దేవుడు గుడిలోంచి బయటకు వచ్చి అందరికీ, ముఖ్యంగా గుడిలోకి ప్రవేశం లేనివారికి కూడా దర్శనమిస్తాడనమాట. ఖచ్చితంగా. అదే రథయాత్ర ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి. దేవుడు అందరివాడు, ఆలయానికే పరిమితం కాదు అని చాటి చెప్పడం. అందుకే విగ్రహాలు బయటకు వస్తాయి. హిందువులు కానివారు కూడా ఆ సమయంలో నేరుగా దేవతలను చూసే అవకాశం కలుగుతుంది. ఆ రథం తాళ్లను పట్టుకుని లాగితే మోక్షం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూరీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యాత్ర చేస్తారు కదా ఇప్పుడు. అవును, ఇస్కాన్ లాంటి సంస్థల వల్ల లండన్, న్యూయార్క్ లాంటి ఎన్నో ప్రపంచ నగరాల్లో కూడా ఈ రథయాత్ర వైభవంగా జరుగుతోంది. పూరీలో అయితే 10 లక్షలకు పైగా భక్తులు పాల్గొంటారు. అద్భుతం. అంటే ఒక రాజు కోరికతో మొదలై అహంకారం, పశ్చాత్తాపం, దైవలీలలు, చివరికి అసంపూర్ణ రూపంలో వెలసిన దైవం, ఆ దైవాన్ని ప్రజలందరి దగ్గరకు తీసుకువచ్చే ఒక గొప్ప ఊరేగింపు, రాజు వినయంతో చీపురు పట్టడం, ఇవన్నీ కలిపి ఈ రథయాత్రను ఎంతో ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. నిజమే. ఒక్క విషయం ఆలోచించాలి. భగవంతుణ్ణి ఇలా అసంపూర్ణ రూపంలో ఆరాధించడం వెనుక ఉన్న అసలు అర్థమేమిటి? అసలు సంపూర్ణత్వం అంటే ఏంటి? బహుశా ఆ కనిపించే అసంపూర్ణతలోనే ఆ అనంతమైన దైవత్వాన్ని చూడగలగడం, దాన్ని ప్రేమించగలగడమే నిజమైన భక్తి ఏమో కదా. కదాచిత్ కాలింది తట బిపిన సంగీతకరవో ముదాభీరి నారీ బదన కమల స్వాద మధుప రమా సంభోర బ్రహ్మ మరపతి గణేశాచిత పదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే భుజే సారప్యే వేణు శిరసి శిఖిపు శంకటితటే దుకోళం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావనవసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే మహం బోధే స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాస కదాచిత్ కాలింది తట బిపిన సంగీతకరవో ముదాభీరి నారీ బదన కమల స్వాద మధుప రమా సంభోర బ్రహ్మ మరపతి గణేశాచిత పదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే భుజే సారప్యే వేణు శిరసి శిఖిపు శంకటితటే దుకోళం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావన